ఈ ఘటన రెడ్డి ఈ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన రెడ్డిలకే సంబంధించిందిగా నడుస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పూర్తిగా విరుద్ధంగా ఈ పాలన జరుగుతుందని ఈరోజు భావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత 3 నెలల క్రితమే కోదాడకు చెందినటువంటి మాదిగ యువకుని లాకప్ డెత్ ఏదైతే పోలీసుల ద్వారా చనిపోయినటువంటి వ్యక్తి విధానాన్ని ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకొని అక్కడ న్యాయం జరగకుండా ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నదో అక్కడ పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి అయితే ఇప్పటికి కూడా నీరు కాస్తూ ఉన్నదో అక్కడ ఈ 3 నెలలు తిరగక ముందుకే మళ్ళీ ఇక్కడ కుమ్మెర గ్రామంలో మరి ఇక ఘటన చోటు చేసుకున్నదంటే ఇక్కడ రాష్ట్రంలో కేవలం రెడ్డి పాలన రెడ్డిల చేతుల్లోనే అలా ఉన్నది కనుక పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు విరుద్ధంగానే కొనసాగుతున్నది సందర్భంగా మాకు గుర్తు అవుతుంది. వరకు కేసు నమోదు చేసినా కూడా కేవలం 4 మాత్రమే అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపించినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి కేవలం 4 మాత్రమే దాడికి పాల్పడారు అనుకోవచ్చా? మేము ఈరోజు వాళ్ళ గ్రామానికి అలా ఇంటికి చేరుకున్నాము. బాధితులను అడిగితే పూర్తిగా 4 కాదు, ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు 4 అయితే ఈరోజు మళ్ళీ ఇక్కడ డిఎస్పీ దగ్గర అడిగితే 4 అరెస్ట్ చేస్తే ఒకరు మళ్ళీ ఆ పరారులో ఉన్నారు, 3 మా ఆండవర్లో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు పరారులో ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ బాధితులను అడిగితే పూర్తిగా 8 మంది వాళ్ళు మొత్తం రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళే 8 మంది మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని వాళ్ళు చెప్పడంతో 8 మంది మీద కేసు పెట్టి రిమాండ్ పంపాలని మాకు డిమాండ్.